హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమందరం కలిసి బయటికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలియదు. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్దామని ఒక ఎంజాయ్మెంట్ కోసమే వెళ్తున్నాం. ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడ లొకేషన్ మొత్తం మీకు షేర్ చేస్తాము, చూడండి. జై బాలయ్య, జై జనసేన. మంచి మంచి లొకేషన్ చూపిస్తాము. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ తో గెలిచినందుకు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. హైవే ఎక్కాము, స్టేషన్ చాలా దాటినాం. మధ్యలో వచ్చాడు అడ్డం వస్తున్నారు. ఇట్లా బాగాలేదు కథ. కోమల్లా టోల్ ప్లాజాకి అయితే చేరుకున్నాము. డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించి బయలుదేరాము. నిజంగానే మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా డిసైడ్ కాలేదు, కానీ ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్ళి స్పెండ్ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడే అంతా డిసైడ్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాలో. అక్కడికి వెళ్తున్నాము. చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. బక్రీద్కి సిద్ధమైన మేకలు, గొర్రెలు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, లింగంపల్లి. ఒక్కటి ఎంత పడుతుంది తాత? 10,000. నాకద్దు, నువ్వే ఉంచుకో. ఆనంద లొకేషన్ బాగున్నది. కొండ వీడికి వచ్చిందా కారు మీద ఉన్నట్టున్నారు వాళ్ళు. అందరికి కారం మీద మనం చూస్తున్నది మంజీరా నది. ఈ మంజీరా నది 7 పాయలుగా చీలి ప్రవహిస్తూ ఉంది ఈ ప్రదేశంలో. ఈ ప్రదేశం పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక చెట్టు కింద ఎంతమంది సేద తీరుతున్నారో. అంటే చెట్టు విలువ ఏంటో తెలుసుకోండి. చెట్లను రక్షించండి, మొక్కలను కూడా నాటండి. ఇంతకుముందు చూసిన మంజీరా నదే ఇంకొక పాయగా చీలి ప్రవహిస్తుంది. అంటే ఇలా 7 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే 7 పాయల వనదుర్గా భవాని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి అయితే చేరుకున్నాము. టెంపుల్కి చేరుకోగానే మనకు మొదట ఇలా టెంట్లు వేసి కనపడుతుంది. పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు, వస్తువులన్నీ తీసుకోవచ్చు. గుడికి లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ చేశాము. 7 పాయల వనదుర్గా భవాని దేవాలయ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఒక షార్ట్ వీడియోలో చేశాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. కొబ్బరికాయలు తీసుకున్నాం. ఒక కొబ్బరికాయ 50 రూపాయలట. అంటే దానిలో దీపం, పసుపు, కుంకుమ లాంటి వివిధ సామాను, పూజ సామాను అయితే వచ్చాయి. కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్తున్నాము గుడి లోపలికి. చెప్పలేడు అన్న. ఇప్పుడు మనకు కనిపిస్తున్న నదే మంజీరా నది. ఈ మంజీరా నదే 7 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ ప్రదేశంలోనే అమ్మవారు వెలిసారు. అందువలన ఈ ఆలయాన్ని 7 పాయల వనదుర్గా భవాని దేవాలయం అంటారు. గుడి ముందు మా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. నదిలో స్నానం చేసి లోపలికి అయితే వెళ్దాం. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మొదటగా ధ్వజస్తంభాన్ని అయితే మొక్కాలి. గుడికి కుడివైపున కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టాము, పసుపు కుంకుమ వేసాము, దీపాలు కూడా వెలిగించాము. అక్కడ పెట్టేసే అన్న, అక్కడ పెట్టు, అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టేసేయ. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ కొడితే అడ్డంగా పగలాలి, కానీ నిలువుగా పగిలింది. ఇలా ఎందుకు పగిలిందో, ఎలాంటి ప్రయోజనం ఉంటుందో మీకు తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం గుండం అది? సంతాన గుండమా? ఈ గుండంలో నవదంపతులు స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాలు కాలుతానే.
ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మీరు కూడా వీలు చూసుకొని రండి. చాలా పురాతనమైన దేవాలయం ఇది. చాలా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఎండలు మండిపోయాయి. ఈరోజు వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని న్యాచురల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.